RTI Live News. Ask for right. భారతదేశ ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి దేశ చరిత్రలోనే జనగణనతో పాటు కులగణన చేస్తామని లోక్సభలో బిల్లును ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింగరావు హైదరాబాద్ బర్కత్పురా చౌరస్తాలో 9/5/2025 శుక్రవారం ముత్యాల నరసింగరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతదేశ ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నాయకులు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి ముత్యాల నరసింగరావు మాట్లాడుతూ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొలాస శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు కోట్రా సంపత్, జిల్లా సంయుక్త కార్యదర్శి తిప్పరాజు కృష్ణ, నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్లనర్వ శ్రీశైలం, చాకలి వెంకటయ్య, కోలిపాక ప్రశాంత్, సిహెచ్ రాములు, సిహెచ్ భారత్, సిహెచ్ నవీన్ కుమార్, సిహెచ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. नरेंद्र मोदी का नायकत्व भारत माता की जय, भारत माता की जय, जय जय माता, भारत माता जय, नरेंद्र मोदी की जय, नरेंद्र मोदी की जय। अपन హైదరాబాద్ బర్కత్పురా చౌరస్తాలో పిఎఫ్ ఆఫీస్ దగ్గర మరి అధికార ప్రతినిధి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి అధికార ప్రతినిధి ముత్యాల నరసింగన్న ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు లోక్సభలో మరి జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పి దేశవ్యాప్తం చేస్తామని చెప్పి చెప్పినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మరి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా పహల్గాంలో ఎవరైతే టూరిస్టులు ఉన్నారో 23 మందిని మరి ఉగ్రవాదులు ఏదైతే దాడి చేసి వాళ్ళని చంపారో దానికి ప్రతీకార చర్యగా మరి మొన్ననే ఏది సింధూరా అనే దాని ద్వారా మరి పాకిస్తాన్కి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకి మరి ప్రతిఘటించి వాళ్ళని చంపడం జరిగింది, వారిపై దాడి చేయడం జరిగింది. ఈ భారతదేశం 140 కోట్ల జనాభా ఉంది. జస్ట్ పాకిస్తాన్లో 40 కోట్ల మంది ఉంటారు. మీకే అంత ఉన్నప్పుడు భారతదేశం ఉన్న 140 కోట్ల మందికి ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించాగా. కాబట్టి ఖబర్దార్ ఉగ్రవాదులు ఎవరైతే భారతదేశం పైన మీరు దాడి చేసి మమ్మల్ని చిత్రహింసకు గురి చేస్తుండ్రో మీకు సరైన సమాధానం చెప్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉన్నంత వరకు మీకు సరైన బుద్ధి చెప్తాడని చెప్పి మేము ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. అంతేకాకుండా మరి జనగణన చేస్తామని చెప్పి మొదటగా తీసుకొచ్చింది మరి కామారెడ్డి డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు మరి మేము తప్పకుండా ఈ తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్న దగ్గర మేము జనగణన చేస్తామని చెప్పడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ తీర్మానం చేసి ఈ రాష్ట్రం మొత్తం కులగణన చేయడం జరిగింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే రజక యొక్క జనాభా తక్కువ చూపించడం అనేది కొంత బాధాకరమైన విషయం. మళ్ళీ వారు సర్వే చేసి నిజమైన జనాభాను చూపించాలని చెప్పి మరి భారతదేశం మొత్తం చేస్తామని చెప్పి చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ కూడా చేస్తారు కాబట్టి అప్పుడైనా మాకు నిజమైనటువంటి కులగణన చేయాలని చెప్పి మా రజక వాటా ఎంతో మేమెంతో మా వాటా అంత రావాలని చెప్పి ఈ దేశం మొత్తం మేము చాలా నిరక్షరాస్తున్నామని, అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మేము చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఈ దేశం మొత్తం మీరు కులగణన చేసి మేమెంతో మా వాటా అంత ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఒకే దేశం ఉన్నప్పుడు, ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఉన్నప్పుడు ఒకే కులవృత్తి చేసిన మేము రజకము మరి భిన్న రిజర్వేషన్ ఉండడం అనేది కొంత బాధాకరమైన విషయం. కాబట్టి నరేంద్ర మోడీ గారు కొంత చొరవ తీసుకుని ఏదైతే ఇందిరాగాంధీ ఆర్డినెన్స్ తీసుకుంటుందో ఆనాడు అదే ఆర్డినెన్స్ని మీరు ఒకసారి అధ్యయనం చేసి ఈ దేశం మొత్తం మరి రజకని ఒకే రిజర్వేషన్
తీసుకురావాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. ఇంత వారు ఎంతో సాహసోపేతమైనటువంటి చర్యలు చేస్తున్నప్పుడు మరి రజకులను ఎందుకు ఎస్సీ జాబితాకు చేర్చట్లేదు? ఈ 11 రాష్ట్రాలు ఏవైతే ఉన్న దేశంలో ఈ 11 రాష్ట్రాలు మాత్రమే ఓబీసీగా ఉన్నాం. మరి మిగతా 18 రాష్ట్రాలు ఎస్సీగా ఉండి వాళ్ళు అన్ని విధాలుగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నారు. మరి 11 రాష్ట్రాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మేము చాలా పురోగతిగా ఉన్నాం, వారు పురోగతిగా ఉన్నారు. కాబట్టి దీన్ని ఆలోచించి 11 రాష్ట్రాలని తక్షణమే ఎస్సీలో చేర్చాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇది కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని వారు తప్పకుండా చేశారని మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు 2016లో మాట్లాడారు కాబట్టి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారనే ప్రగాఢ విశ్వాసంతో మేము ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులందరం ప్రగాఢ విశ్వాసం రేవంత్ రెడ్డి పైన ఉంది కాబట్టి వారు తప్పకుండా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారని చెప్పి సందర్భంగా తెలుసుకుంటాం. అంతేకాకుండా ముందు తప్పకుండా ఉగ్రవాదులకు ఉక్కుపాదం మోపుతాం. తప్పకుండా మా దేశంలో మా సత్తా ఏందో, మా యొక్క సాంకేతికత ఏందో మేము తప్పకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల పైన తప్పకుండా దాడులు జరుగుతాయి. మీరు ఖబర్దార్, మీరు ఇంకొకసారి మాత్రం భారతదేశం పైన మీరు కన్నెత్తి చూస్తే మీ కన్నెర చేస్తే మీరు మొత్తం అంతా కుట్టకపోతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ ఖబర్దార్, ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ ఖబర్దార్, ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ ఖబర్దార్. ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి మరి జనగామ జిల్లా అధ్యక్షుడు లోకుంట్ల ప్రవీణ్ ఓపీసీ మరి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జనగామ జిల్లాలో వారి ద్వారా రాహుల్ గాంధీకి మరి బీసీ డిక్లరేషన్ గురించి ఒక థ్యాంక్స్ అనే ఒక ధన్యవాదాల లెటర్ పంపించడం జరిగింది. అదేవిధంగా మరి కత్తి వెంకటస్వామి ద్వారా మరి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు అనిల్ జై హింద్ గారు కూడా మేము ధన్యవాదాల లెటర్ కూడా పంపించడం జరిగింది. మరి బీసీల కులగణంతో పాటు జనగణంతో పాటు కులగణ చేసిన వారు కూడా మేము లెటర్ పంపించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మరొకసారి లోక్సభకు వారు తీర్మానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది.